దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 16వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. ఈ శ్రమల కాల ధ్యానంలో ఈరోజు మన దైవ ధ్యానము రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పూర్తి వచనము, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఒకటి, సబ్జెక్ట్ మారటం లేదు, సిలువను గూర్చిన వార్త. అయితే ద సబ్జెక్ట్ ఏంటి? ద క్రూసిఫిక్షన్. అయితే ఎవరికి రెండు వర్గాలు, రెండు గుంపులు, రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకటి నశించుచున్నవారు, రెండు రక్షింపబడుచున్నవారు. నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. అంటే ఇప్పుడు దేవుని శక్తి నశించుచున్న వారికి అవ్వదు, కానీ రక్షింపబడుచున్న వారికి. మరి రక్షించబడుచున్న వారికి నాశనము కాదు, కానీ అది వెరితనము కాదు, కానీ అదే జ్ఞానము. కనుక ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది ఒకసారి మనం చూసుకొని థరో నాలెడ్జ్లోకి వెళ్తే, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ 1 Corinthians chapter 1 verses 18. For the word of the cross is folly to those who are perishing. అంటే ఆ యొక్క క్రీస్తు యొక్క సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అదొక వెటకారము, వెర్రితనము, అపహాస్యము. బట్ టు అస్, అయితే మనకి, హూ ఆర్ బీయింగ్ సేవ్డ్, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే ఎవరైతే రక్షించబడాలి అనుకుంటున్నారో వారికి దేవుని యొక్క శక్తి సిలువలో చూడగలుగుతున్నాము. ఇది వాక్యం. అయితే కొంచెం ముందు వెనక చూస్తే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎంత చక్కగా పౌలు రాస్తున్నాడు అని వెళ్ళే ముందు సేమ్ టు సేమ్ వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు రాస్తూ, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాను కాను. అంటే సిలువను గూర్చిన వార్త అని అక్కడ చెప్పబడుతుంటే ఇక్కడ సువార్త అంటే గుడ్ న్యూస్, ద గాస్పల్ అంటే అర్థం ఏంటి? సిలువను గూర్చిన వార్త. నేను సిగ్గుపడను. యాలయనగా బికాస్ ఆఫ్, నమ్ము ప్రతి వానికి, ఎవరైతే నమ్ముతారో యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా, అంటే యూదుడు అన్యుడు, స్త్రీ పురుషుడు అని భేదం లేదు, అందరికీ రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి. అంటే రక్షణ కలగ చేయడానికి దేవుని శక్తి ఈజ్వల్ టు సిలువ. సిలువ ఈజ్వల్ టు దేవుని శక్తి, నీ ప్రతి అవసరమును తీర్చగలిగేది. అంటే మనము చాలాసార్లు ఎలా ఆలోచిస్తామో వెళ్ళే ముందు వెనక చూడాలనుకున్నాం కదా, ఎక్కడి నుంచి ఈ వాక్యం ప్రారంభించబడుతుంది అని మనము చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అక్కడ వాళ్ళు డివిజన్స్ వేసుకున్నారనమాట. ఏమని? నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని. వాళ్ళలో వాళ్ళు డివిజన్స్ వచ్చినప్పుడు పౌలు గారు రాస్తూ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ నన్ను బాప్తిస్మం ఇచ్చుటకు పంపలేదు, కానీ మనం అందరము క్రీస్తునందు అని చెబుతూ 19వ వచనం, జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. ఇది ఎక్కడ ఉంది? యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగించెదను. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.
కనుక ఎవరైతే మనము జ్ఞాని అనుకుంటున్నామో, ఎవరైతే మనకన్నీ తెలుసు అనుకుంటున్నామో, ఇక్కడ వాక్యము లేఖనం ఎత్తిపడుతూ జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే వెర్రితనము ఈజ్ ఈక్వల్ టు లోక జ్ఞానము. లౌక్యము తెలిసిన వారు, లోకములో సౌఖ్యము కోరుకున్న వాళ్ళు. అయితే ఈ లోకము మనది కాదని, పరలోకమందే మన నిత్య నివాసమని, దేవుని కొరకు కొంతకాలము శ్రమలు అనుభవించినప్పటికీ దేవుడు మనల్ని చూస్తున్నాడన్న అనుభవ జ్ఞానము కలిగి ఉండుటయే క్రీస్తును ఎరుగుట, సువార్త. మనము ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నామంటే ముడి పెడతాం. ఎలాగా? రక్షణ ఆశీర్వాదాన్ని ముడి పెడతాం. నో నో నో. ఈ రక్షణ అనేది స్వయంగా సంపూర్ణముగా నీ ఆత్మకు సంబంధించింది. ఆశీర్వాదము అనేది దేవుడు ఇచ్చే కృప. రక్షణ కోసం కృపని వాడతాము, ఆశీర్వాదం కోసం కష్టాన్ని నమ్ముకుంటాం. నేనున్నాను, నా జీవిత సాక్ష్యం ఉంది. నీ రక్షణ క్రీస్తు యేసు ప్రభుల వారు. ద మూమెంట్ యు కన్ఫెస్ ద క్రైస్ట్ డైడ్ ఫర్ యూ, యు ఆర్ గాట్ సేవ్డ్. నువ్వు రక్షించబడ్డావు. అయితే 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 నీవు దేవుణ్ణి నిందించడానికి గల కారణం ఏంటంటే, అందరూ బాగానే ఉన్నారు, నేను ఇలా ఎందుకు దేవుణ్ణి నమ్ముకోమంటాం, సువార్తను నమ్ముకోమంటావు, క్రీస్తు నా కొరకు సిలువ వేయండి, బాప్తిజం తీసేసుకుంటానండి, అయ్యగారు అకమ అయిపోయిందండి అనుకున్నాయని. నో నో నో. నీవు పాపివని, క్రీస్తు యేసు ప్రభుల వారు నీ స్థానంలో నీ పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, పునరుద్ధానుడై తిరిగి లేచాడని నీవు ఆ కన్ఫెషన్ దేవుని దూతల ఎదుట, విశ్వాసుల ఎదుట, పాతాళపు శక్తుల ఎదుట ఒప్పుకోవడమే బాప్తిస్మం. అంతేకాని మతం మార్చేస్తున్నారు. ఈరోజు న్యూస్, మతం బలవంతంగా మారిస్తే ఉరి శిక్ష. ఎవరికి వేసేస్తారు? ఎవరైనా మతం మార్చేయగలమా? మానవత్వాన్ని బోధించగలమా? ఇన్ని సంవత్సరాలు సేవ చేసి నేనే మూల కూర్చున్నానే. ఎవరిని మార్చేస్తాం? నిజంగా మార్చేయడం మనలో ఉంటే మన బిడ్డలు మార్చేసుకోవచ్చు కదా, భర్తలు మార్చేసుకోవచ్చు. ఏంటో విచిత్రం. అంటే ఎలా ముడిపెడతాం? నేను దేవుని దగ్గరకు వచ్చానండి, నాకేం చేయలేదు. నో 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 నో. ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. అయితే ఆశీర్వాదం అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు, యెహోవా యాకోబును ఆశీర్వదించాడు, దేవుడు దావీదును ఆశీర్వదించాడు. అది అనదర్ సబ్జెక్ట్. అంటే మనకి తెలియక క్రీస్తుని నమ్ముకుంటే ఇలాగైపోద్ది, నేను నమ్ముకున్నాను, నేను అనుకున్నా. నో 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 నో. ఆయన నీ కోరికలు తీర్చే దేవుడు కాదు. దేవుని కోరిక నీవు ఆయనతో ఉండాలని. మనమేమంటాం? ఆయనతో ఉండడానికి ఒప్పుకోం, మనతో అందరూ ఉండాలని. నో. ద మూమెంట్ యు ఆర్ వన్ విత్ గాడ్ జీసస్, అప్పుడు నీ మీద ఏ శాపము పనిచేయలేదు, ఏ ప్రయాస పనిచేయలేదు. ఎందుకు అంటే యు ఆర్ వన్ అకార్డ్ విత్ క్రైస్ట్ జీసస్. నీవు యేసుతో స్వారూప్యము కలిగి ఉన్నావు కనుక నీ దరికి నాశనము కాని, కీడు కాని, తెగులు కాని నీ దరికి ఏది దరి చేరదు. ఎందుకు? క్రీస్తు ప్రభుల వారి జీవం నీలో ఉంది. మనం ఎలా మిక్సప్ చేస్తాం లోకాన్ని, మన యొక్క పాపాన్ని? ఆలోచించండి. అంటే దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అంటే మనం ఏం చేయాలి అంటే, ఎలాగ ఆలోచిస్తున్నాడు? దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. కనుక దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? లోకరీతిగా జ్ఞానులైనను
గనులైనను గొప్ప వంశము వారినైనా దేవుడు పిలవడే. మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? దేవుని దగ్గరకు వచ్చేది ఎవరో తెలుసా? బాధించబడిన వారు, కష్టాల్లో కూరుకొని పోయిన వారు, అన్యాయమైపోయిన వారు, దిక్కులేని వారు, అభాగ్యులు, అనాథలు, విధవరాండ్రు దేవుని దగ్గరికి వస్తారు. నీవు తప్ప దిక్కు లేదు అని. కాబట్టి అంటే ఏ విధముగా ఈ వాక్యం నేర్చుకోవచ్చు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయము 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం సువాసన కనపరచుచు. చూసారా? అంటే ఆ ద ఫ్లేవర్ అంటారు, అంటే అరోమా, ఆ సువాసన. ఈ సువాసన ఎక్కడి నుంచి తెలుసా? దేవుడు భూప్రపంచాన్ని అంతా, ఉదాహరణకి సముద్రము, ఒక్క మాటలో చెప్పాలి, సముద్రము చెప్పండి. ఆ సముద్రము జలములలోంచే దేవుడు భూమిని వేరుపరిచాడే. మరి ఆ భూమిని దేనిలోంచి తీశాడు? జలములలోంచి తీశాడు. సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త నా దేవుడు. అయితే సముద్రపు అలలు, కెరటాలు ఎందుకు వస్తాయి? సైన్స్ ఏం చెప్తుంది? ద ఫ్రిక్షన్, ద ఫోర్స్ అని చెప్పి. నో నో నో, అల ఎంత పైకి ఎగిరినా అది కిందకు దిగాల్సిందే. అంటే అలల పైన నడిచిన నా యేసయ్య గొప్పవాడు. సెకండ్ పాయింట్. ఇక సముద్రము అలలు, కెరటాలు ఘోషిస్తుంది. ఒక శంఖం తెచ్చిన ఆ ఘోష మనం వినగలుగుతున్నాం. అది నిత్యము ఘోషిస్తుంది, జలముల ఘోష. అయితే నీవు దేవుని స్వరము వినాలి అంటే, చూసారా? ఇక ఇంకో పాయింట్, సముద్రము రా బాబు తీసుకో అని ఇవ్వదు. సముద్రము లోపల ముత్యాలు, రతనాలు, పగడాలు, వైడూర్యాలు, మాణిక్యాలు అన్నీ ఉన్నాయి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. అంటే నీ నావ, నీ జీవితము సముద్రముల గెరటాలు ఘోషించిన నీ నావికుడు యేసు క్రీస్తు నీతో ఉండగా. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం? మన నావలో అందరూ ఉండాలనుకుంటాం. ఆ నావలో యోనా ఉన్నాడు, కానీ ఏమైంది తెలుసా? వాళ్ళ జ్ఞానం సునామీ వచ్చి కొట్టింది, అన్ని పడవేశారు, అయినా ఇంకా కొడుతుంది, అలలు కెరటాలు పైకి లేసిపోతున్నాయి. ఏముందా అని చూశారు, యోనా ఉన్నాడు, ఎత్తి సముద్రంలో పడేశారు, సునామీ ఆగిపోయింది. యోనాని బట్టి సునామీ రప్పించిన దేవుడు నా దేవుడు సముద్రములకు సృష్టికర్త అయి ఉన్నాడని యోనా చెప్పాడు. కానీ తనకి తెలుసు, చెప్పమన్నది సిలువను గూర్చిన వార్త నీనివే పట్టణానికి చెప్పను అన్నాడు. మనం ఈరోజు మైక్ పట్టుకొని చెప్పొచ్చు, యోసేపు పాపము నుంచి పారిపోయాను. నిజంగా మనకు ఆ సాక్ష్యం ఉందా? అంటే ప్రభునందు ప్రియులరా, ద వర్డ్ ఇట్ ఈస్ నాట్ టు మెంట్ ఫర్ ప్రీచింగ్. అంటే నీకు దేవుడు వాక్యాన్ని ఇస్తుంది ప్రసంగము చేయడానికి మాత్రము కాదు, సంగమం అవ్వడానికి. అంటే ఏ రోజునైతే దేవునితో నీ ఆత్మ పెనవేసుకుపోతుందో, ప్రభునందు ప్రియులరా, మన జీవితములో ఎలాగ చెప్పగలము అని అంటే, ఆ రోజున నోవాహు బలిపీఠము కట్టి ఆ బలిపీఠము బలి ఇచ్చినప్పుడు దేవుడు ఇంపైన సువాసన ఆగ్రానించి ఆ బలి పశువు, అదే విధంగా అబ్రహాము తన కుమారుణ్ణి మెడ మీద కత్తిపెట్టి ఇంక చంపేబోతుండగా ఆ బలియాగము నా యేసు క్రీస్తు స్వారూప్యము. ఒక్క మాటలో గిజ్జోను కోసం చెప్పనా, ఆ యొక్క న్యాయాధిపతులు 6వ అధ్యాయము వారు ఏ స్థితికి వెళ్ళిపోయారంటే, వాళ్ళ పాపము వల్ల, దోషము వల్ల దేవుడు వారిని 6 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించగా వారికి జీవన సాధనం ఏమీ కూడా మిగలలేదు. వాళ్ళు ఇంకా కొండల్లో గోళ్ళలో దాచుకున్నారు. ఏదైనా పంట పండితే వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయి వారు కడు హీన స్థితికి, మిక్కిలి హీన దశకు చేరిపోయినప్పుడు దేవుడు ఒక ప్రవక్తని పంపాడు అని ఉంటుంది. కానీ ఆ తర్వాత
యోవాషు కుమారుడైన గిద్యోను ఆ యొక్క చెట్టు వెనకాల ఆ యొక్క గోధుమలు దొల్లగొట్టుచుండగా దేవుని దూత వచ్చి చెప్తుంది, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. అయితే గిద్యోను అడుగుతాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే, దేవుడు మాకుంటే ఈ కష్టాలు ఎందుకు అంటే మనం ఏం చూస్తున్నాము? దేవుడు తోడై ఉన్నాడు అంటే కష్టాలు ఉండకూడదు. నో 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 నో. దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే గాడ్ హ్యాస్ ఎ మిషన్ ఫర్ యూ, గాడ్ హ్యాస్ ఎ వర్క్ ఫర్ యూ, హీ అపాయింటెడ్ యూ ఫర్ సంథింగ్ టు డూ. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఏ రోజునైతే ఆ ఉద్దేశము నువ్వు తెలుసుకుంటావో, మనోడు అడిగేయడం మొదలుపెట్టాడు, ఏమైనా ఆ అద్భుతాలు దేవుడు మాకుంటే మేము ఎందుకు ఇలాగైపోయాము? నో నో నో. గాడ్ ఈజ్ విత్ యూ, వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆయన ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను పంపిన వాడు నేనే, పోయి ఇశ్రాయేలును రక్షింపుము. థర్డ్ స్టెప్. అప్పుడు మనోడు, హూ యామ్ ఐ, నేనే పార్టీ వాడను. ఆ యొక్క మనష్షే గోత్రంలో చెప్పనివ్వండి, ఎఫ్రాయిము మనష్షే యోసేపు కుమారులు. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. కానీ ఎఫ్రాయిమీయులు వారు పెద్ద గోత్రం ఇవ్వబడింది, మనష్షేని తగ్గించారు. ఎప్పుడైతే నేను ఎన్నిక లేని వాడిని, అందులో నా కుటుంబము, యావాషు కుటుంబము అందులో ఎన్నిక లేనిది, అందులో నా కుటుంబంలో నేను కనిష్ఠుడు, లాస్ట్ వాడిని, ఎన్నికలేని పౌలు కూడా, అంటే సౌలు మొదటి ఆ యొక్క రాజు సౌలు, నేను బెన్యామీనీయుడిని, అల్పమైన గోత్రమే అంటాడు. ఇప్పుడు తన నిజ స్వరూపం, సో వాట్ అయిననేమి, ఒక్కడిని చంపినట్లు 1000 మందిని చెప్పనండి. ఒక్క చిన్న గొలికాయ అంత గులకరా వేసాడు, 1000 టన్నుల బండెళ్ళి కొట్టిపాడేసింది గొలియాతుని. నీవు నేను మొదటి అడుగు వెయ్యాలని, నీవు నేను దేవుని చిత్తాన్ని ఎరగాలని, నీవు నేను దేవుని ప్రేమను ప్రత్యక్షపరచాలని, నీవు నేను మన శక్తిని వాడకూడదు, మన నోటిని వాడకూడదు. గాడ్ హ్యాస్ ఏ లవ్ స్టోరీ ఫర్ యూ. దేవుడు నీ ప్రేమ కథని రాశాడని, దేవుడు నీ జీవితాన్ని రాశాడని గాడ్లీ కాన్షియస్ నీకుందా? ఓ నా ప్రాణమా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? కూల్ డౌన్, ఠండా జావు. నీ కోపం వల్ల నువ్వేమీ సాధించలేవు. నీకు తెలుసా, ఎదుటోడిని ప్రేమించి గాలి కొదిలేయి, చచ్చిపోతాడాడు. ఎప్పుడూ కూడా నీకు సీక్రెట్స్ తెలియాలి. అదే ఆత్మీయంగా నువ్వు దేవునితో బలంగా ఉండాలి, లోకంలో బలహీనంగా ఉండాలి. లోకంలో బలహీనులను ఈ యొక్క లోకము వశపరుచుకుంటుంది, లోపరుచుకుంటుంది. కానీ దేవుడు లోకంలో బలవంతులని చూడు, బలహీనులని చూస్తాడు. 1000 మందిని చూడడు, ఒంటరి అయిన వాడిని చూస్తాడు. గొప్ప వారిని చూడడు, పేదవాడిని, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం. ఇక నెక్స్ట్ పాయింట్. అయితే 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 గిద్యోను అంటాడు ఇప్పుడు దేవునితోటి, ఓకే నువ్వు దేవుడు అంటున్నావు కదా, నాకు సూచన కావాలి, నేను కొంచెం తెస్తాను, తినెళ్దు గాని అంటాడు. వెళ్ళిపోకే ఉండు అంటాడు. వెళ్ళి అర్పణ తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు అంటున్నాడు కదా చూద్దామని పరీక్ష పెట్టాడు మనోడు. అయితే ఆ దేవుని దూత తన కర్రను చాచి ఆ యొక్క అర్పణ తాకినప్పుడు బండలోంచి అగ్ని వచ్చి అర్పణ కాల్చి వేసింది. దేవుని దూత అదృశ్యమైపోయింది. ఇప్పుడు 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 గిద్యోను డైలాగ్ ఏంటి తెలుసా? అయ్యి బాబోయ్ నేను చచ్చిపోయాను, బాబోయ్ దేవుణ్ణి నేను చూసా, ఇప్పుడు దేవుణ్ణి చూసాను నేను చచ్చిపోతాను అన్నాడండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, వెళ్ళిపోయాడు కదా, భయపడకము, నీకు సమాధానము కలుగును, నీవు చావవు. అప్పుడు అక్కడ ఒక బలిపీఠము కట్టి గిద్యోను జెహోవా షాలోమ్ పేరు పెట్టాడు. అదే విధంగా జెహోవా నిస్సి బలిపీఠం కట్టి ఆ యొక్క మోషే పెట్టాడు. అమాలేకీయుల యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యెహోవా ధ్వజము, యెహోవా విజయము, ఇక్కడ యెహోవా సమాధానం. ఆ తర్వాత గిద్యోను వెళ్ళి అక్కడ బోర ఊదినప్పుడు దేవుని ఆత్మ గిద్యోనులో ప్రవేశించెను. అంటే నీవు నేను
ఆత్మ అనుభవంలో ఉంటున్నామా? క్రీస్తును ధరించిన వారంగా ఉంటున్నామా? క్రీస్తు ఆత్మలో ఉంటున్నామా? ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము. నిన్ను బట్టి పక్కోడికి బీపీ షుగర్లు రావాలా? నీకు హ్యాపీగా ఉండాలి. నిన్ను బట్టి పక్కోడికి షివరింగ్ వచ్చి బ్రేక్ డాన్స్ వేయాలా? నువ్వు మాత్రం టండాగా ఉండాలి. ఎలాగో అంటే ఒకటే, దేవుడు నీతో ఉన్నాడని, ఆయన నీకు తోడై ఉన్నాడని. ఎప్పుడు అయితే దేవుని శక్తి నీలో కావాలి అంటే, మనమందరము భక్తి చేస్తున్నాం కానీ శక్తిని వాడుకోలేకపోతున్నాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము నా ఆత్మ ద్వారా జరుగునని. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను నీ దేవుడనైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆర్ యు బిలీవింగ్ దిస్? నిజంగా నీవు నమ్ముతున్నావా? కెన్ యూ ట్రస్ట్ దిస్? అదే జీవితంగా నువ్వు జీవిస్తున్నావా? హియర్ ఐ యామ్, నేనున్నాను, నన్ను పంపు అని నువ్వు అడగగలవా? అయితే ఈ వాక్యము నీకోసమే. శక్తి, దేవుని శక్తి, యుద్ధము యెహోవాదే. నీ పక్షమున దేవుడు పోరాడువాడు ఉండగా, నీ పక్షమున కార్యము చేయు దేవుడు ఉండగా, నిన్ను నిలబెట్టే దేవుడు ఉండగా, నీకిచ్చింది మరెవ్వరికి ఇవ్వరని నా దేవుడు, సురేష్ దేవుడు గొప్పోడని నువ్వు ప్రకటించగలవా? అయితే ఈ వాక్యం నీకోసమే. ఏ రోజునైతే దేవుణ్ణి వాడుకునే వాళ్ళంగా ఉన్నాం కానీ వేడుకునే వాళ్ళంగా ఉన్నామా? అయితే దేవుని శక్తి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అగ్ని శక్తి నుంచి షడ్రక్, మోషక్, అబేద్నెగోలను, సింహముల శక్తి నుంచి దానియేలును, యోనా ఆ యొక్క చేప కడుపు శక్తిలోంచి యోనాను బయటికి తీసిన దేవుడు మరణము శక్తిని నిన్ను నన్ను జీవింపచేయడానికి ఈ లోకంలో తన బిడల్ని బంధించగలిగే శక్తి ఏదీ లేదు. అంటిల్ అన్లెస్ గాడ్ అలౌస్, దేవుడు అంగీకరించితే తప్ప. కనుక ఎప్పుడైతే ఆయన శక్తిని నువ్వు గుర్తెరుగుతావో, అక్కడ రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం 16లో ఏం చెప్తాడో తెలుసా ఎలీషా? మన పక్షమున ఉన్నవారు వీరికంటే గొప్పవారు. హిజ్కియా ఏం చెప్తాడో తెలుసా? అతనికి మానవ సంబంధమైన బలము, మాంసపు అండ, నా దేవుడు శక్తి నాకు తోడై ఉన్నాడు. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవించమని, అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని. నిజముగా నీ శక్తి అందు వీరు గురి కలిగి ఉన్నారా? నిజముగా నిన్నుగా ఘనపరచగలుగుతున్నామా? నిజముగా నిన్నుగా మహింపరుస్తున్నామా? నువ్వు చెప్తున్నావు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఏ మరణ బలము నుంచి లాజర్ని 4వ దినమున జీవింపచేసిన శక్తి, ఎండిపోయిన ఎముకలను జీవింపచేసిన శక్తి నాలో ఉండగా, నా యేసు క్రీస్తు నాలో ఉండగా అనే గొప్ప ధైర్యం మాకు అనుగ్రహించమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.